సార్ నిన్న ఆయన ఒక మాట మాట్లాడండి, కూకుట్పల్లిలో ₹1,00,000 ఇచ్చామని చెప్పాడు. మాకైతే ఎవరికి ఇవ్వలేదు సార్. నాది అర్జున్ థియేటర్లో పార్ట్నర్ని, నాకు ప్రూవ్ చేయమనండి. వాళ్ళు ఒక్క నిమిషం సార్, వాళ్ళు ఏం చేస్తారంటే సార్, ఆ ప్రీవీ షోస్ పర్మిషన్ తెస్తారు కదా, తీసుకొచ్చి ఒక థర్డ్ పార్టీని తీసుకొచ్చి 36 లక్షలకు ఇచ్చేస్తారు సార్. ఇచ్చి మా దగ్గర టికెట్లన్నీ వాళ్ళే తీసుకుంటారు సార్. టికెట్లన్నీ వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళు ₹2,000 టికెట్లు అమ్ముకుంటారు సార్. మాకు ఇచ్చేది రెంటే సార్. నాకు ఒక్కసారి 25,000 ఇచ్చారు సార్ ఒక్క సినిమాకి. అది మేము పోలీసు వాళ్ళకి ఇచ్చినాం సార్. రాత్రి 1 గంట కంటే కొంచెం ప్రాబ్లం అవుతుందని మేము పోలీస్ బందోబస్తు పెట్టుకుంటాం సార్. గవర్నమెంట్ టికెట్ రేట్లు పెంచుకోమని ప్రెసిడెంట్ ఇచ్చింది కొన్ని సినిమాల వరకు. ఆ టికెట్ రేట్లు పెంచినాక మేము ఏమని శిరీష్ గారు మాట్లాడారు, మీ దగ్గర కూర్చున్నాం. అదొకటి కూడా అబ్జెక్ట్ చేస్తారు. గవర్నమెంట్ ప్రైజింగ్ చాలా వచ్చింది కాబట్టి చెప్తారు సార్. అక్కడికి వచ్చాక ఇప్పుడు సరే ఏదో చెప్పడం చెప్తారు, మీరు అక్కడికి వచ్చాక ఏదో ఉంటుందా సార్, అటో ఇటో ఏదో వెళ్తుంది. అసలు మమ్మల్ని ముందు అసలు ఎక్కడిస్తలేరు, ఎక్కడియకుండా నొక్కేస్తున్నారు ఏదో సమస్యలు అది ఇది పెట్టి. నిన్న ఇంకోటి సార్, ఆయన సునీల్ గారిని టార్గెట్ చేస్తుండ్రు. సునీల్ గారు ఇప్పటి నుంచి లేరు కదా సార్, 96 నుంచి ఉన్నాడు. ఇప్పుడు అందరం మేము ఓనర్స్ సార్, మేము థియేటర్లు నడిపించేది, లీజ్ ఎక్కడా లేదు, ఓన్లీ బుకింగ్ ఆయన చేసేది. అంటే మీరు కష్టాల్లో ఉన్న థియేటర్లు, ఇబ్బందికరమైన ఉన్న థియేటర్లు అన్నింటినీ కూడా సునీల్ గారు ఒక పర్సన్ మల్టీప్లెక్స్గా మార్చేసి సింగిల్ థియేటర్ అనేది కన్ఫర్మ్ చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ. ఎక్కడ ఉన్నాయి సార్, ఎక్కడ ఉన్నాయి సార్? ఆయన బి క్లాస్ సి క్లాస్ లో కడుతూనే పోతున్నాడని చెప్పాడు. సి క్లాస్ లో మల్టీప్లెక్స్ చూపించండి సార్. సునీల్ గారు కాదు, ఎవరైనా చూపించండి. సి క్లాస్ లో బి క్లాస్ లో చూపించండి. బి క్లాస్ లో చూపించండి. సార్ గోవింద్ గారు అంటే క్వశ్చన్ వాడు నేను రైజ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ వాటి కూడా లాజిస్టిక్స్ అని తీసుకున్నాము. బడ్జెట్లో వచ్చే రెవెన్యూ ఏదర్ స్క్రీనింగ్ లో కానీ లేదంటే వేరే ప్లాట్ఫామ్స్ నుంచి కానీ ఎంతెంత వస్తుంది అనేది. సో ఇప్పుడు పర్సంటేజ్ అడుగుతున్నారు, దీనివల్ల మాకు లాజిస్టిక్స్ అన్ని మారిపోతాయి, మేము ఇబ్బంది పడతామంటున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం లాక్ అయిన సినిమాలకి వదిలేసి ఫర్దర్ గా ఏదైనా ఒక డెడ్ లైన్ పెట్టమనేది నిన్న వాళ్ళు సౌండ్స్ రీజనబుల్ సార్. ఛాంబర్ లో మీటింగ్ పెట్టుకున్నాం కదా సార్, ఆ పెద్దలు ఎట్లా డిసైడ్ చేస్తారో అంకపుల్లి మేము కూడా ఆలోచించి శ్రీధర్ సార్ ఒక్క నిమిషం, నేనేమంటా అంటే సౌండ్స్ వెరీ వెరీ రీజనబుల్, కానీ ఇది ఎప్పుడో పోయిన జన్మలో విన్నట్టు మాట. ఇది అప్పుడెప్పుడో 3 ఏళ్ల కింద విన్నాం సార్. ఆ ప్రశ్న నా ఫేస్లో కన్నా చూడండి, ఇంకెన్నాళ్ళు ఎప్పుడో అట్లా అనిపిస్తుంది. సో ఇది నాట్ ఫేర్. దీన్ని ఇంకా సాగదీసి ఆ పిండిని తిప్పి తిప్పి ఇట్లా చేస్తే ఎంతవరకు సార్? కష్టాలు ఉన్నాయి నాయన అని మొత్తుకుంటున్నాము. ఈ ఎక్స్ప్రెషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేరు ఇచ్చి మిమ్మల్ని ముందు పెట్టి ఇది తీసుకొస్తున్నారు, ఇలాంటి సినిమాల టైంలోనే ఇంతకుముందు ఏం చేయలేదని వాళ్ళు పదే పదే చెప్తున్నటువంటి మాట. సో వెనకాల మీరే ఉన్నారా, ఇంకెవరైనా? సార్ ఎవరు లేరు సార్, మేము ఓనర్స్ స్వతహాగా మేము కోరుకుంటున్నాం. మమ్మల్ని ఎవరు ఇది చేయట్లేదు, మేము ఓనర్ స్వతహాగా కోరుకుంటున్నాం. లీజ్ అనేది లేదు సార్. ఒక్కసారి ఆర్టీఐలో మీరు తీసుకొని చేంబర్ మినిట్స్ చూడండి, మీకు చూడండి.